వెల్కమ్ బ్యాక్. నకిలీ మద్యం తయారీ కేసులో జోగి బ్రదర్స్ తో పాటు మిగతా నిందితులకు ఊరట దక్కలేదు. వారి బెయిల్ పిటిషన్ తిరస్కరించిన విజయవాడ ఎక్సైజ్ కోర్టు వారి రిమాండ్ను ఈ నెల 31 వరకు పొడిగించింది. మరోవైపు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. పోక్సో కేసులో మరో వైసీపీ నాయకుడు గోరంట్ల మాధవ్ విజయవాడ కోర్టుకు హాజరయ్యారు. నకిలీ మద్యం తయారీ కేసులో వైసీపీ నేతలకు ఊరట దక్కలేదు. ఈ కేసులో ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ సోదరులు అద్దెపల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్లను విజయవాడలోని ఎక్సైజ్ కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో కొంతమంది నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. నకిలీ మద్యం కేసులో నిందితులకు రిమాండ్ ముగియడంతో జోగి రమేష్ సోదరులతో పాటు మరో 13 మందిని అధికారులు కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు వారికి ఈ నెల 31వ తేదీ వరకు రిమాండ్ పొడిగించింది. మరోవైపు నెల్లూరు జైలు నుంచి విజయవాడ జైలుకు మార్చాలని జోగి బ్రదర్స్ మెమో దాఖలు చేశారు. దీంతో వారిని విజయవాడ జైలుకు మార్చాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. తనను బెదిరించారని సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయవాడలోని మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. గత జూలైలో వల్లభనేని వంశీ ఆయన అనుచరులు తనను బెదిరించి దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో వంశీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దళిత యువకుడు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు. అక్రమ మైనింగ్, నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంపై వంశీపై ఇప్పటికే పలు కేసులున్నాయి. వైసీపీ మాజీ